ఇవాళ జాజులుగా చెప్పిన వెంకన్న చెప్పిన చిరంజీవి గారు చెప్పిన మా వీరేశం గారు చెప్పిన అడ్వకేట్ గారు చెప్పిన మా మార్కండే గారు చెప్పిన చెప్పి యాస్టకు వచ్చిందని చెప్పి అనుకోవద్దు. యాస్టకు వచ్చిందని చెప్పి అనుకోవద్దు. తప్పకుండా ఫలితం ఉంటుంది. అలసిపోవద్దు మనం. మీరు ఏ ఉద్యమాలు తీసుకోండి, ఏ సామాజిక ఉద్యమాలు తీసుకున్నా కూడా సంవత్సరాల తరబడి కొట్టడంగా ఒక తరం కొట్లాడితే రెండో తరం వచ్చి ఫలితం అనుభవించే ఆస్కారం ఉంటుంది. కానీ ఇవాళ బీసీ సంఘాలుగా, కుల సంఘాలుగా, మేధావులుగా అనేక సమస్యలు కొట్లాడుతున్నారు. దాని ఫలితం ఇవాళ కొంచెం కనపడుతుంది. దాని ఫలితం ఇవాళ కనపడతా ఉంది కొంచెం. మీకు అంత వట్టిగా పోతలేదు. ఇవాళ 50% సర్పంచ్ గెలుచుకున్నారని మీరు చెప్తుండ్రో అది ఉత్తది కాదు. తప్పకుండా మనం చేసినటువంటి పోరాట ఫలితంగా వచ్చిన ఫలితంగా మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరెంత ఐక్యంగా ఉంటే, మీరెంత మేధా సంపత్తితో ఉంటే మాలాంటలో కూడా అంత ఎఫెక్టివ్ కొట్లాడేటువంటి ఆస్కారం అయితే ఉంటుంది. మీరు స్ట్రాంగ్ లేకపోతే మాత్రం మేము కూడా కొట్టుకపోతాం, అటు ఇటు కొట్టుకపోయే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మమ్మల్ని లైన్ దాటకుండా, మాలో ధైర్యం చెడిపోకుండా నిలపగలిగినటువంటి శక్తి మీ ఐక్యతలో ఉంటుంది. కాబట్టి మీరు ఐక్యంగా ఉండమని చెప్పి కోరుతున్నాం. మళ్ళీ చెప్తున్నా, రేపటి తరం మీదే, రేపటి భవిష్యత్తు మీదే.